హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పొద్దున్నే స్టార్ట్ చేసే వీడియో ఎందుకంటే ఇట్ ఈస్ 24 hours ఛాలెంజ్. అండ్ ఛాలెంజ్ ఏంటని అనుకుంటున్నారా? ఈటింగ్ రౌండ్ షేప్డ్ ఫుడ్ ఫర్ 24 hours. సో టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ప్రతిదీ రౌండ్ షేప్డే ఉండబోతుంది. లెట్స్ సీ ఏమేమి దొరుకుతాయో, ఏమేమి తిందామో అనేది చూద్దాం. ఫస్ట్ టిఫిన్ వచ్చేసి హోమ్ ఫుడ్ తో స్టార్ట్ చేశాను అనమాట. వీటిని మా దగ్గర అయితే గుంట పొంగలాలు అంటారు, రౌండ్ రౌండ్ గుంట పొంగలాలు. మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. వేడి టేస్ట్ మాత్రం అదుర్స్తుంటాయి, అంతేకాకుండా ఇది హెల్దీ కూడా. ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. 346 minutes later. మధ్యాహ్నం 1 o'clock అవుతుంది అండ్ నేను పిజ్జా ఆర్డర్ పెడదాం అనుకున్నా. కాకపోతే పిజ్జా రౌండ్ షేప్ ఉంటుంది కానీ స్లైస్ చేసిన తర్వాత ట్రయాంగిల్ షేప్ ఉంటుంది. సో ఆర్డర్ పెట్టా బర్గర్ అనమాట. బర్గర్ అయితే రౌండ్ షేప్డే ఉంటుంది కాబట్టి లంచ్కి వచ్చేసి బర్గర్ ఆర్డర్ పెట్టా. చీజ్ బర్గర్ ఆర్డర్ పెట్టా. మరి ఎంత చీజ్ ఉంటుందో చూసేద్దాం. అసలు ఓన్లీ పేర్లోనేనా, నిజంగానే చీజ్ ఉంటుందా లేదా చూద్దాం బర్గర్లో. నిజంగానే చీజీ ఉంది బర్గర్ మాత్రం. నార్మల్గా నాకు అసలు బర్గర్స్ నచ్చవు, పిజ్జాసే ఎక్కువ ప్రిఫర్ చేస్తా. కానీ ఈ బర్గర్ మాత్రం చాలా బాగుంది. మరి మీరు బర్గర్స్ ఇష్టమా లేదా పిజ్జా ఇష్టమా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఐటెం కోసం బయటికి వెళ్తే స్వీట్ షాప్ కనిపించింది. వెంటనే లడ్డూలు తీసుకొని వచ్చాను అనమాట. ఎందుకంటే లడ్డు ఓన్లీ చోటా భీమ్స్ ఫేవరెటే కాదు, నా ఫేవరెట్ కూడా. సో చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి లడ్డూలు. అండ్ మా దగ్గర స్పెషల్గా శివశంకర్ స్వీట్ చాలా ఫేమస్ అనమాట. రింగ్స్ తీసుకొచ్చుకున్నాను. నెక్స్ట్ అసలు అయితే డార్క్ ఫ్యాంటసీ కోసం వెళ్ళాను అనమాట. సర్లే అది ఎప్పుడు తినేదేగా, ఇదేదో కొత్తగా ఉంది ట్రై చేద్దామని తెచ్చాను. ఎంత ట్రై చేసినా అసలు అది ఓపెనే కావట్లేదు. అటు ఇటు తిప్పి ఎట్లో ఒకట్లా ట్రై చేద్దాం అనేసి ట్రై చేస్తా ఉన్నా. ఎట్ లాస్ట్ ఓపెన్ అయ్యింది అండ్ దీని టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట అసలు. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేయాలో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమా.